దావీదు అంటాడు, కత్తియు బల్లెమును డాలును ధరించి వస్తున్నావు నా దగ్గరికి, నా మీదకి. నేను ఏ ఆయుధాలు కాదు, నా ఆయుధం నా దేవుడే. పెట్టుకో, నిన్ను పడద్రోయాలనుకునే వాళ్ళే నీకు ఆయుధాన్ని ఇస్తారు. నిన్ను దెబ్బ కొట్టాలనుకున్న వాళ్ళే నీకు దారేస్తారు. నిన్ను నాశనం చేయాలనుకున్న వాళ్ళే నీ గురించి ఫ్రీ పబ్లిసిటీ చేస్తారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. నీ శత్రువు ఖడ్గమే నీ చేతి ఆయుధంగా మారింది. నీ ఓటమే నీకు ఒక అద్భుత పాఠమై గొప్ప గెలుపుగా మారింది. నువ్వు బలహీనురాలివి, నువ్వు బలహీనుడు అయితే కావచ్చు, కానీ ఎవని పాదములు నువ్వు పట్టావో, ఎవరిని నువ్వు ఆశ్రయించావో, ఎవని నామాన్ని ధరించావో, ఆ నజరేయుడకు యేసు బలహీనుడు కాడో. ఆయన సైన్యములకు అధిపత్యకు యెహోవా. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 13వ అధ్యాయం 1వ వచనం. ప్రవచించు కృపావరము కలిగి మర్మములన్నయు జ్ఞానమంతు ఎరిగిన వాడనైనను, కొండలను పెకిలింపగల పరిపూర్ణ విశ్వాసము గలవాడనైనను, ప్రేమ లేని వాడనైతే నేను వ్యర్థుడను. ఏమండి, ఈ విశ్వాసంలో పరిశుద్ధాత్మ ద్వారా కృపా వరముగా లభించే విశ్వాసం ఒకటి ఉంది. ఆ విశ్వాసం యొక్క పట్టేందో తెలుసా? దేవుని పరిశుద్ధాత్మ ద్వారా వరముగా మనం విశ్వాసాన్ని పొందితే ఆ విశ్వాసానికి ఉన్న శక్తి ఎంత బలీయంగా ఉంటుందంటే, ఒక కొండని కూడా పెకిలించి అవతల పడవేయగలిగేంత శక్తి ఆ విశ్వాసానికి ఉంటుందంట. అది ఆత్మ కృపా వరాల్లో ఒకటిగా చెప్పబడిన విశ్వాసం. రక్షణ పొందడానికి నీ సాధారణ విశ్వాసం సరిపోతుంది. ప్రభు అయిన యేసు నా ప్రభు రక్షకుడు, నా కోసం ప్రాణం పెట్టి తిరిగి లేచాడు, నన్ను నిత్య జీవానికి చేర్చేవాడు యేసు ప్రభువే, ఆయన రక్తము ద్వారా నాకు రక్షణ విమోచన అని నువ్వు ఒప్పుకొని నమ్మి, నీ పాపములను కూడా ఒప్పుకొని మారు మనసు పొంది బాప్తిస్మం పొందితే నీవు రక్షణ పొందుతావు. నమ్మి బాప్తిస్మం పొందువాడు రక్షింపబడు. నువ్వు నమ్మని వానికి శిక్ష. నమ్మి బాప్తిస్మం పొందేవాడు, దానికేం పెద్ద రిస్కులు అవసరంలా. గుర్తుపెట్టుకోండి, దానికేం రిస్కులు అవసరంలా. జస్ట్ హృదయంలో విశ్వసించి నోటితో ఒప్పుకొని చెప్పిన క్రియ చేస్తే నీ పేరు జీవగ్రంథంలో రాయబడింది. ఓకేనా? ఆ విశ్వాసం మాత్రమే నువ్వు కలిగి ఉంటే దేవుని కార్యాలు అన్నీ చూడలేవు. అక్క, అర్థమైందా నేను చెప్పింది? ఆ ఒక్క విశ్వాసం మాత్రమే నువ్వు కలిగి ఉంటే జస్ట్ నీ ఆత్మ రిజిస్టర్ అవుతుంది, అక్కడ రక్షణ ఖాయం. కానీ ఇంకా దేవుని దగ్గర నువ్వు పొందాల్సినవి చాలా ఉన్నాయి, అవి దొరకవు నీకు. అవి దొరకాలంటే మళ్ళీ దాని గురించి కూడా బైబిల్లో సపరేట్గా రాశాడు. దేవుని శక్తివంతమైన కార్యాలు, వినండి బాగా, దేవుని శక్తివంతమైన కార్యాలు ప్రాక్టికల్గా మనం మన వ్యక్తిగత జీవితంలో అనుభవించాలంటే ఖచ్చితంగా విశ్వాసం కావాలి. దానికి సంబంధించిన విశ్వాసం కావాలి. అంటే నువ్వేం నమ్మాలంటే, యేసు ప్రభు సిలువలో ప్రాణం పెట్టుట ద్వారా నా ఆత్మను రక్షించడానికి మాత్రమే సమర్థుడు అని నువ్వు నమ్మి ఆగావనుకో, అంతవరకే జరిగింది. నా ఆత్మను రక్షించడానికి మాత్రమే కాదు, భూమి మీద నేను జీవించిన ఈ జీవితంలో నా దేహమునకు కావలసిన వాటి విషయంలో కూడా ఆయన ఎంతటి కార్యానైనా చేయడానికి బలవంతుడు అని నీవు విశ్వసించకపోతే ఆయన శక్తి నీవు అనుభవించలేవు. అది నువ్వు విశ్వసించాలి. ఇది లేఖనంలో ఏం చెప్పాడంటే, దేవుని కార్యములు స్వతంత్రించుకొనుటకు కావలసిన విశ్వాసం. ఆమెకి 12 ఏళ్ల జబ్బు, రక్తస్రావం. ఇప్పట్లో డాక్టర్లో చూపిస్తే 12 ఏళ్ల నుంచి ఈ సమస్య ఉంది, ఏమమ్మా క్యాన్సర్ అమ్మా, అది ఆ గర్భసంచి క్యాన్సర్ వచ్చినట్టుంది నీకు అని చెప్తారు డాక్టర్. సింపుల్గా చెప్పాలంటే ఆమెకి క్యాన్సర్ అనుకోండి. 12 ఏళ్ల నుంచి ఆ సమస్యతో బాధపడుతుంది.
అయితే యేసు ప్రభుని గురించి వింది. విచిత్రం చెప్పనా, ఆమె యేసు ప్రభు నా పాపాల కొరకు ప్రాణం పెట్టాడు, నా కోసం 3వ నాడు తిరిగి లేచాడు, 2వ రాకడలో రాబోతున్నాడు, ఇవన్నీ ఏమి తెలియవు ఆమెకి. ఎందుకనగా ఇంకా ప్రభు సిలువ ఎక్కలా. ప్రభు సిలువ ఎక్కల, ఆమె ముందే ఉన్నాడు. సిలువ ఎక్కాడు, సిలువ ఎక్కి ప్రాణం పెట్టి తిరిగి లేచి అపోస్తలులు ప్రకటించినప్పుడు విన్న వాళ్ళకి అవన్నీ ఇంకా ఏం జరగల. మరి ఇప్పుడు ఆమె ఆత్మరక్షణ సంగతి ఏంది? అది సెకండ్. కానీ ఆమె ఇంకా బాప్తిస్మం పొందక మునిపే, గమనించండి, ఆమె ఇంకా బాప్తిస్మం కూడా పొందక మునిపే ఆమె వినుట ద్వారా యేసు ప్రభు అధికారం గలవాడు. ఆయన పలికితే స్వస్థత వస్తుంది, ఆయన తాకితే స్వస్థత వస్తుంది. ఆయన కనబడుతున్న ఒక మనిషిలాగా ఉన్నాడు, కానీ ఆయన ఒక దివ్య ఔషధంలాగా ఉన్నాడు. రోగులకి, మృతులకు జీవంలాగా ఉన్నాడు. బుద్ధిహీనులకు దేవుని గద్దింపులాగున్నాడు. ఆయన కదులుతున్న దేవాలయం, ఆయన మానవ రూపంలో కనిపిస్తున్న దైవం. ఆయన ఒక మాట పలికితే కార్యాలు జరుగుతున్నాయి. ఇలాంటి మాటలు ఆమె చెవిన పడ్డప్పుడు ఆమె ఇంకా రక్షణ పొందలేదు. వినండి బాగా, రక్షణ పొందలేదు, సిలువను గురించి తెలియదు, రాకడను గురించి అసలే తెలియదు. ఆమె ఒక పేషెంటు. ఆమెకు తెలిసింది ఏంటంటే, నేను చాలామంది దగ్గరికి వెళ్ళాను, ఎంతమంది డాక్టర్లకు చూపించుకున్నాను, నా జబ్బు కుదుట పడలేదు, నయం కాలేదు. కానీ నజరేయుడగు యేసు రోగులను స్వస్థపరచ శక్తి గలవాడట. నా అదృష్టం బాగుండి ఆయన నా కంటబడితే ఆయన దగ్గరికి వెళ్ళి, ఎటు అయ్యా నేను ఈ జబ్బు గలదానని చెప్పి నన్ను ముట్టయ్యా అనలేను. కాబట్టి ఆ మహానుభావుడు నాకు దొరికితే నేనే పోయి ఆయన పట్టుకుంటా. మరి ఇంత గొప్పవాడని నేను విన్నాను కనుక ఆయనను తాకితే, ఆయన వస్త్రపు చెంగును మాత్రము నేను ముడితే నేను బాగుపడుతును అని ఆశగా ఎదురు చూస్తుంది. ఇంకేముందిలే, నా జీవితం అయిపోయింది అనుకోవాలా. ఆయన ఒక్కసారి నాకు తారసపడితే, నా వైపు ఒక్కసారి వస్తే, నా కోసం 4 అడుగులు నడిచి వస్తే, నేను ఆయన్ని వస్త్రాన్ని మాత్రం ముడితే నాకు విడుదల అని విశ్వాసము గలదై ఎదురు చూడటం మొదలుపెట్టి అనుకున్నదే తడవుగా ఒకరోజు ఆమె ఉన్న ప్రాంతానికి యేసయ్య వచ్చాడు. ఇంకా అవకాశాన్ని జారు విడుచుకోదలుచుకోవాలా. వెళ్ళింది. తన సమస్యను చెప్తే యూదులు రానీరు, నువ్వు కడగా ఉండాలి, నువ్వు అపవిత్రురాలి అంటారు. కుష్ఠరోగానికి ఎంత అవమానకరమైన అనుభవాలు ఉన్నాయో ఈ సమస్య కూడా అపవిత్రురాలు. కుష్ఠరోగి అపవిత్రుడు, ఈమె కూడా అపవిత్రురాలు. దేన్ని బట్టి? ఆ జబ్బును బట్టి, ఆ సమస్యను బట్టి. కడగానున్న స్త్రీ అపవిత్రురాలుగా ఉంటుందన్నాడు కదా, అందుకని యూదులు ముట్టనివ్వరు. పొరపాటున శిష్యుల ముందు, అయ్యా నాకు ఈ జబ్బు అంటే, ఏమ్మా బుద్ధుందా లేదా, మా దగ్గరికి వచ్చేవింది, మాలో కలిసేది, బగబా అంటారు. అందుకే ఎవ్వరికి వద్దో, నాకున్నదేదో నా మనసులో నాకుంది నా సమస్య గురించి, అలాగే దేవుని శక్తిని గురించి నాకున్న విశ్వాసం ఏదో నా మనసులో ఉంది, నేను పోయి ఆయన వస్త్రాన్ని మాత్రం ముడతానని ఆ జనాల్లో సందు చేసుకొని వెళ్ళి ఆయన వస్త్రపు చెంగుని అలా పట్టుకుంది. అంతే. 12 సంవత్సరాలు శోధించబడుతున్న రోగం ఆ రోజు ఆమెను విడిచిపోయింది. గొప్ప స్వస్థత ఆమెకు స్పష్టంగా అర్థమైపోయింది. ఆ జబ్బు ఆ క్షణములో, ఆయన వస్త్రపు చెంగు ముట్టిన క్షణములో ఆ రోగము ఆమెను వదిలిపోవటం, ఆమె బాగుపడటం ఆమెకు అర్థమైంది. ఆమెకే కాదు, ఆమె ఎవరిని ముట్టిందో ఆయనకు కూడా అర్థమైంది. ఏమర్థమైందో తెలుసా? ప్రభావము ఆయనలో నుండి, ప్రభావము అన్న దగ్గర శక్తి అని రాసుకో, శక్తి అని రాసుకో. యేసు ప్రభు ఎంత షార్పో తెలుసా?
తనకు శక్తి ఏ స్థాయిలో నింపబడిందో తెలుసు, ఎక్కడ ఖర్చు అయిందో తెలుసు. మనకు అసలు శక్తి ఉందో లేదో కూడా తెలియదు. మనకేం లేకపోయినా ఉన్నట్టే ఫీలింగ్ ఇచ్చి నడుస్తున్నాం మనం. శక్తితో నింపబడటం, ఆ శక్తి ఖర్చు అయిపోవటం, ఆ వెలితి కూడా గుర్తుపట్టాడు ఆయన. ఆగాడు. అది ఎలాంటిదంటే సొమ్ము సంచి నడుముకి ఈ పక్క ఒకటి, ఆ పక్క ఒకటి, ఈ చేతిలో 4 సొమ్ము సంచులు పట్టుకొని నడుస్తున్న ఒక వ్యక్తికి ఎవరన్నా వచ్చి ఓ పక్క ఉన్న సొమ్ము సంచిని తీసేశారనుకో, ఇక 3 అర్థమైందిగా. అంటే మీకు అర్థం కావటానికి అలా పోల్చాను. ఏంది 3 ఉన్నాయి, ఇంకొకటి మిస్ అయింది, ఎవరు తీశారన్నట్టు ఠక్కుమని ఆగాడు. ఈమెకేమో స్వస్థత వచ్చింది, ఆయనకేమో ఆ శక్తి ఆమె లాక్కుందన్న సంగతి అర్థమైంది, ఆమె బాగుపడిందని అర్థమైంది. ఇప్పుడు ఆమె సాక్ష్యం రావాలిగా ముందుకి. నన్ను ముట్టినది ఎవరు అన్నాడు. ఏం ప్రశ్న? బాయ్, నన్ను ముట్టింది ఎవరు అన్నాడు. వాళ్ళు ఎంతగా చూశారు ఆయనకి వెళ్ళి. బోధకుడికి ఏమన్నా ఏమైంది? బోధకుడికి నన్ను ముట్టింది ఎవరు? జనములు ఎగిసి ఆయన మీద పడుచుండగా, మేము ఆయన చుట్టూ ఉండి ఆయనను తాకుతుండగా నన్ను ముట్టినది ఎవరు అంటాడేమిటి అని వాళ్ళు వింతగా చూస్తున్నారు. ప్రభువా, జనములు ఎగసి నీ మీద పడుచుండగా నన్ను ముట్టినది ఎవరు నీవేలా అడుగుచున్నావు అంటే, ఈ జనాలు పైన పట్టడం, మీరు వచ్చి నన్ను తగలటం ఇవన్నీ వేరమ్మా. కానీ ఒక పర్సన్ ఉంది, ఆ పర్సన్ నన్ను ఎలా ముట్టిందంటే నాలో ఉన్న శక్తిని స్వతంత్రించుకున్నట్లు ముట్టింది. లాగేసింది ఒక సొమ్ము సంచి, స్వతంత్రించుకుంది, పొందుకుంది. ఎవరో అన్నాడు. అప్పుడు ఆమెకు బలు పెరిగింది, పట్టుకున్నాడు. మరుగై ఉండలేదు నీకు యేసయ్యా. మరుగై ఉంటామా? అప్పుడు గడగడలాడుతూ వచ్చి నిలబడింది. నేనేనయ్యా. ముట్టింది ఎవరని ఆయన అంటాడు. ముట్టింది నేనయ్యా అనుకుంటే ఏమొచ్చింది? ఈ 2 సీన్లు చూసినప్పుడు శిష్యుల ముఖం ఎట్టబెట్టుంటారు మీరు ఊహించండి ఒకసారి. ఈయన అడిగిన ప్రశ్న సరే, ఏమొచ్చింది? ఏంది నేనేనయ్యా ముట్టిందని? అసలు వీళ్ళిద్దరి మధ్యలో ఏం జరిగింది? ఆమెకు ఆయనకు మాత్రమే తెలుసు. అది పక్కన వాళ్ళకి, ఆ చుట్టూ ఉన్న జన సమూహాలకి, ఆయనకు సమీపంగా ఉన్న శిష్యులకి ఎవ్వరికి తెలియదు. అప్పుడు అన్నాడు, చెప్పు అన్నాడు. అయ్యా, 12 సంవత్సరాల నుంచి నేను రక్తస్రావం అనే జబ్బుతో బాధపడుతున్నాను. నా సొమ్మంతా వైద్యులకు దారిపోశాను. చివరికి చావు కోసం ఎదురు చూస్తున్న వేళ నిన్ను గురించి తెలుసుకున్నాను. ఏనాటికైనా నువ్వు వస్తావు, నన్ను దర్శిస్తావు, నా దీన స్థితి నుంచి నన్ను విడిపిస్తావు. ఈ దుర్గంధభరితమైన జీవితం, ఈ అపవిత్రమైన జీవితం, ఈ శాపగ్రస్తమైన జీవితం, ఎవరికి ఈ బాధ చెప్పుకోలేని జీవితం, కన్నీళ్ళే అన్నపానాలుగా బ్రతుకుతున్న జీవితం, ఈ జీవితం నుంచి నాకు, ఈ వేదన నుంచి విడుదల నీ ద్వారానే దొరుకుతుందని ఎదురు చూశాను. ఈరోజు నువ్వు నాకు కంటబడ్డావు. అవకాశాన్ని పోగొట్టదలుచుకోలేదు. నీ వస్త్రపు చెంగు మాత్రం ముట్టిన బాగుపడదని అనుకుని నేను నీ దగ్గరికి వచ్చానయ్యా. జనంలో నుంచి నేనే వచ్చి నేను ముట్టుకున్నాను. ఇప్పుడు నేను స్వస్థత పొందాను. అప్పుడు ఒక మాట అన్నాడు యేసయ్య. ఏమనంటే, కుమారి, కుమారి, నీ విశ్వాసమే నిన్ను స్వస్థపరిచాను. సమాధానం గలదానమై వెళ్ళన్నాడు. ఒక్కసారి ఆలోచించండి. యేసయ్య దగ్గర శక్తి ఉంది. ఆ శక్తిని స్వతంత్రించుకోవడానికి ఈమె దగ్గర ఏముందని చెప్పాడు? అద్దుకో తమ్ముడు. అది తమ్ముడు రహస్యం. ఇప్పుడు మనకి
ఆనాడు ఆమె దగ్గర లేనిది ఇప్పుడు మనకు ఉంది, కానీ ఆనాడు ఆమె దగ్గర ఉన్నది ఇప్పుడు మనకు లేదు. మళ్ళీ అర్థమయ్యేటట్టు చెప్తా. ఆనాడు ఆమెకు లేనిది ఈనాడు మనకున్నది, కానీ ఆనాడు ఆమెకు ఉన్నది ఇప్పుడు మనకు లేదు. ఏందో చెబితే గ్రేటే మీరు. ఆనాడు ఆమెకు లేనిది ఏంటంటే యేసు శిలువ మరణ పునరుద్ధానాలను కూర్చున్నటువంటి సువార్త తెలియదుగా. రక్షణ కొరకైన విశ్వాసం గురించి ఆమె ఎరగదు. కానీ ఈరోజు మనకి యేసు శిలువ మరణ పునరుద్ధానాలను కూర్చున్న సువార్త తెలుసు. ఆత్మ రక్షింపబట్టానికి కావాల్సిన విశ్వాసం అయితే మనందరం కలిగే ఉన్నాం. కానీ ఆనాడు ఆమెకి ఏమీ లేవు, ఎందుకంటే ఇంకా సిలువ ఎక్కల ఆయన. మరి ఆయన ఏం కలిగి ఉంది? స్వస్థత పొందుటకు, అంటే ఆయన శక్తిని స్వతంత్రించుకోవటానికి అవసరమైన విశ్వాసం తన యందు కలిగి ఉంది ఆమె. చాలామంది సమస్యతో ఉన్నవాళ్ళు ఉండొచ్చు, ఆమె కూడా సమస్యతో ఉంది, ఆమెతో పాటు చాలామంది సమస్యల్లో ఉండొచ్చు. కానీ ఆమె ఆలోచన వేరు, మిగిలిన వాళ్ళ ఆలోచన వేరు. ఆమె యేసుని శక్తి గలవాడుగా నమ్మింది, ఆయన దగ్గర ఆ శక్తి ఉందని విశ్వసించింది, వెళ్ళి కార్యం చేసింది, పొందింది. కానీ నమ్మనోళ్ళు, యేసయ్య శక్తిని గుర్తించనోళ్ళు విశ్వాసం ఉంచలేదు. ఉంచనోడికి ఏమీ లేదు, ఏమీ లేదు. ఆయన మీదే పడుతున్నారు, ఆయన పైనే పడుతున్నారు, ఆయన వస్త్రాలు తగులుతున్నాయి, అన్నీ నడుస్తున్నాయి, కానీ ఏం లేదు. కానీ ఆయన శక్తిని గుర్తుపట్టి ఆయన స్పర్శిస్తే నేను బాగుపడతాననే విశ్వాసం ఉంచింది చూడు, ఆయన దగ్గర నుంచి ఆ ప్రభావాన్ని లాక్కుంది. ప్రభావాన్ని తీసుకోగలిగిందంటే ప్రభావం ఆయన దగ్గర ఉందని ముందు నమ్మింది. ఈరోజు ఈ ఖర్చీపు మీకు ఇద్దాం అనుకుంటున్నాను. తెల్ల ఖర్చీపు బాగుందా? బాగుందా? తెల్లగా ఉందండి, బాగుంది కదా. నా జేబులో పెట్టుకుంటాను, కావాలంటే తీసుకోండి అని నేను అన్నాను. కళ్ళు లేనివాడు దీన్ని చూడగలడా? చెవులు లేనివాడు నేను చెప్పిన మాట వినగలడా? మరి వాళ్ళిద్దరికీ ఇది దొరికిద్దా? దొరకదా? దొరకదు. అలాగా నా దగ్గర లేదా? నా వెనక యేసయ్య ఫేస్ వేసి ఆర్ట్ ఎంత బాగుందో కదా, ఉందా లేదా ఆర్ట్? మరి కళ్ళు లేనోడికి వానికి కనపడినంత మాత్రం లేదా? తమ్ముడు ఏమైనా అర్థమవుతుందని చెప్పేది? కళ్ళు లేని వాడికి కనపడినంత మాత్రాన వెనక యేసయ్య ఆర్ట్ లేదా? ఉంటే మరి కళ్ళు లేనివాడికి ఉందా? మరి ఎవరికి ఉంది? కళ్ళు ఉన్నోడికి ఉంది. విశ్వాస నేత్రములు కలిగిన వాడికి దేవుడు బలహీనుడుగా కనపడ్డు, బలవంతుడుగా కనపడతాడు, శక్తివంతుడుగా కనపడతాడు, సార్వభౌముడుగా కనపడతాడు, ఏదైనా చేయగలవాడుగా కనపడతాడు, ఏదైనా సాధించగలవాడుగా కనపడతాడు, ఏదైనా చేసి పెట్టగలవాడుగా. విశ్వాసం గలవాడికి. విశ్వాసం లేనివాడికి సిలువ మీద నుంచి ఆయనే రక్షించుకోలేదు, నన్నే రక్షిస్తాడులే అనుకుంటాడు కదా. విశ్వాసం లేనివాడు. విశ్వాసం గలవాడు సిలువ మీద నుంచి తను కాపాడుకోవడానికి కాదురా, సిలువలో అనేకుల ప్రాణ విమోచన క్రయధనం చెల్లించడానికి వచ్చాడో, అనేకుల కొరకు తన ప్రాణమును పణంగా పెట్టడానికి వచ్చాడో, చంపబడ్డాడో, సమాధి చేయబడ్డాడో, మూడవ నాడు తిరిగి లేచాడు. ప్రియులారా, మరణపు అనుభవాన్ని రుచి చూసి తిరిగి లేచిన పునరుద్ధానుడు యేసు. మీలో ఒక విశ్వాసాన్ని కలిగి ఉన్నారు, రక్షణ కొరకైన విశ్వాసాన్ని. కానీ దేవుని అద్భుతాలు స్వతంత్రించుకునటానికి కావలసిన విశ్వాసాన్ని సాధన చేయండి, దాన్ని కలిగి ఉండండి. అప్పుడు 12 సంవత్సరాల జబ్బు నుంచి విడుదల పొందిన ఆమె ఎలాగో, ఎలాంటి మొండి ప్రతికూలతల నుంచి కూడా నువ్వు బాగుపడతావు.
విడుదల పొందుతావు. నువ్వు దేవుణ్ణి ఏ చట్టంలో పెట్టి చూస్తావో ఆ స్థాయిలో నీకు జవాబు వస్తుంది. నువ్వు దేవుణ్ణి సర్వశక్తుడిగా చూసావనుకో, నీ ఎడల జరిగే కార్యాలు కూడా అలానే ఉంటాయి. దేవుడు ఏం చేస్తాడో లేబ్బా, ఇది కష్టమే అంటే అవును కష్టమే అంటాడు. ఆయన్ని నువ్వు పరిమితి చేయగలవు, గుర్తుపెట్టుకో. ఆయన అపరిమితుడే, కానీ నువ్వు పరిమితి చేయగలవు. ఆయన ప్రవహించే మహానదే, కానీ ఆ మహానది నుంచి నీ ఇంట్లోకి ఒక అంగుళం పైపు మాత్రమే నువ్వు వేసుకుంటే నీకు అడుగు ధార రాదు. మహానదే, నువ్వు అంగుళం పైపు వేసావు ఆ నది నుంచి ఇంటికి, అంగుళం ధారే వస్తుంది. అంటే ఆ మహానది నీ ఇంటికి వచ్చేటప్పటికి అంగుళం పైపులో పరిమితం చేయబడింది. అడుగు తూమేసావు అనుకో, వచ్చి పడుతుంది అంతే. జస్ట్ ఒక పెద్ద హౌస్ నిండడానికి అంగుళం దారైతే రోజంతా పట్టిద్ది. అడుగుతూ అనుకో, జస్ట్ స్విచ్ చేసి అదిగో ఇదిగో అని ఆపేయటమే, నిండిపోద్ది. అదే 2 అడుగులు తూమైతే, 4 అడుగులు తూమైతే అందులో ఈత కూడా కొట్టొచ్చు నువ్వు. విశ్వాసం అందరిది ఒకే రకంగా లేదమ్మా. కొంతమంది కొన్నిటికే దేవుడు అని తమ విశ్వాసాన్ని పరిమితం చేసుకున్నారు. నేనంటాను, పరిమితులు దాటండి, పరిమాణాలు మార్చండి. అచంచల విశ్వాసాన్ని, మరి ఎక్కువైన విశ్వాసాన్ని కలిగి ఉండి దేవుని కొరకు గొప్ప వాటిని ఆశించండి. దేవుని అందలి విశ్వాసం మూలంగా గొప్ప వాటిని పొందుకోండి. నాకెంతవరకు చాలు, నాకంతవరకు చాలు అని పరిమితం చేయొద్దు. ఆయన ప్రవహించే మహానది నీ చేతనైతే ఆయన ఎంత ప్రవహించాలనుకుంటాడో అంత ప్రవహించడానికి అందుబాటులోకి వెళ్ళిపోండి. ఆయన శక్తిని, దాన్ని పరిమితం చేసి ఆలోచించకండి. నేనైతే అలా ఫిక్స్ అయ్యా. ఎవరైనా నా ముందుకు వచ్చి ఇది అసంభవం అంటే నేను ఇష్టపడను ఆ మాట. అది నీకు చెప్పినోడికి, కానీ నా దేవుడికైతే కాదు. ఆయన తలుచుకుంటే ఇది కాదు, దీని తాతను చేసే దమ్మున్నోడు ఆయన చేస్తాడు. సౌలు తన విశ్వాసాన్ని పరిమితి చేసుకున్నాడు. ఇశ్రాయేలు సర్వ సైన్యం తమ విశ్వాసాన్ని పరిమితి చేసుకున్నారు. కానీ దావీదు అలా చేసుకోవాలా. వాళ్ళందరూ గొలియాతునే చూశారు. ఇప్పుడు మామూలు కొట్టడం అంటే ఏదో దేవుడు సాయం చేస్తాడు సార్, వాడేంది 10 అడుగులు 12 అడుగులు ఉన్నాడు, అంత టోన్ని కొట్టాలంటే మనకి బలం కష్టం. అంటే వీళ్ళ విశ్వాసం, మళ్ళీ వీళ్ళందరూ విశ్వాసులే. ఆఖరికి యెషయి కొడుకులలో ఏలియాబు, మిగిలిన ఒక 2, మొత్తం ఒక 3 దాకా అక్కడ ఉన్నారు. 2-3 ఉన్నారు అక్కడ యుద్ధంలో. అదే ఫ్యామిలీలో వాడు కదా దావీదు. దావీదు తాగేందుకు వాళ్ళు దిగాలి యుద్ధంలోకి, కానీ దిగల. అంటే వాళ్ళ విశ్వాసాన్ని పరిమితి చేసుకున్నారు. దేవుడికి వాళ్ళు ప్రార్థన చేస్తారు, దేవుడికి వాళ్ళు స్తోత్రం చేస్తారు, కానీ ఆ దేవుడు తోడై ఉండి ఈ గొలియాతుని కూలగొట్టడానికి దేవుని పక్షంగా మనం వెళితే మనకు దేవుడు విజయం సిద్ధింప చేస్తాడు అనే విశ్వాసం మాత్రం వాళ్ళకి లేదు. అలా విశ్వాసాన్ని కనపరిచి పెద్ద అడుగు వేయడానికి సిద్ధమైన వాడిని వెనక్కి లాగేదానికి మాత్రం వాళ్ళకి సామర్థ్యం ఉంది. దేవుని వైపు చూస్తూ దేవుని బట్టి అడుగులు ముందుకు వేయడానికి ఇష్టపడిన వాడిని పగ్గాలేసి వెనక్కి లాగటంలో పనుళ్ళు అన్నమాట. రేయ్, నీ గర్వమును నీ చెడుతనమును నాకు తెలియనురా. ఆ చిన్న మందని ఏం చేశావు అంటే అర్థం ఏంటో తెలుసా? ఆ చిన్న మందని గాయటానికే చేతగాని వెధవవిరా నువ్వు. పెద్ద పోటుగాడులోకి వచ్చావు, యుద్ధానికి వెళ్తావా?
అంటే ఏందిరా నీ గర్వం ఏందంటే ఇక నేను ఎదవననేగా. ఏలియాబు ఇప్పుడు అన్నల ఫీలింగ్ అదే కదా. అన్న చేయింది తమ్ముడు చేస్తానంటే అన్న కోపం వచ్చిద్దా రాదా? అన్న మొయ్యలేని బరువు తమ్ముడు మోస్తానంటే అన్నకు మండిద్దా లేదా? ఎందుకు మండిద్ది? 2 కారణాలు బట్టి మండిద్ది. ఒకటి అంటే అప్పుడు వీడు నన్ను అసమర్థుడిగా లెక్కేశాడుగా, నా వల్ల గాంధీ వాడు చేస్తానన్నాడంటే నన్ను ఎదవం చేశాడుగా, అక్కడ మండిద్ది. రెండోది ఎందుకు మండిద్ది అంటే నేనే మొయిలాందాన్ని ఎత్తుకోబోతున్నాడు దరిద్రుడు సస్తాడని మండిద్ది. ఏమైనా అర్థమైందయ్యా? పాపం అట్లా పెద్దవాడికి మండి ఏమిరా నీ గర్వం? దావీదు అన్నది ఏం తెలుసా? గర్వం కాదురా నీ అవిశ్వాసం. దావీదు విశ్వాసానికి ఏలియా పెట్టిన పేరు గర్వం. కానీ దావీదు గుండెల్లో గర్వం ఉందో విశ్వాసం ఉందో దావీదుకి తెలుసు. ఏం ఎదురు చెప్పాలా? ఎందుకు వానితో వాదన? విశ్వాసం లేనోడితో నా దగ్గర ఉంది, ఏదో నా దగ్గర ఉంది అని మళ్ళీ ఇంకొకడిని గల్లిచ్చాడు పోయి. విశ్వాసం గల్లవాడు ఆగడు అంతే. దేవుని శక్తిని తక్కువ అంచనా వేయటం అంటే వాడి వల్ల కాదు, వాడు దాన్ని జీర్ణించుకోలేడు. నిజంగా 40 రోజుల సమస్యకి విశ్వాస వీరుడు ఒక్క రోజులో ముగింపు చెప్పేశాడు. ఇక్కడ వాచ్ తీసేశారు. ఏమర్థమైంది ఇప్పుడు నేను చెప్పింది మీకు? చెప్పండి, ఎవరు గెలిచారు? గొల్యాతు గెలిచాడా? సౌలు మాటలు గెలిచినాయా? ఏలియాబు విమర్శలు గెలిచినాయా? దేవుని అందలి విశ్వాసం గెలిచిందా? అది గెలిచింది అక్కడ, దేవుని అందలి విశ్వాసం. మనిషి చిన్నోడే కావచ్చు, కానీ కొండల్ని పెకలించగల విశ్వాసం హర్షణీయం కదా. మళ్ళీ ఇశ్రాయేలుకు రాజు ఉన్నాడు ఆడ, కానీ గొల్యాతు పొడుగులు చెప్తున్నాడు. వాని పాండిత్యం, వాని నైపుణ్యం, వాని యుద్ధ విద్యలు, వాడు ఎప్పుటోడు, వాడికి ఎంత నైపుణ్యం ఉంది, వాడి ఈట ఎంత పొడుగు ఉంది, వాడి కత్తి ఎలా ఉంది, వాడి కవచాలు. ఈరోజు నేను ఈ మాట మీకు ఎందుకు చెప్తున్నానంటే, ఒక జబ్బు నీకు వచ్చిందనుకో, డాక్టర్లు ఏం చెబుతారంటే ఆ జబ్బు ఎందుకు వచ్చిద్ది, ఏ విధంగా వచ్చిద్ది, అది ఏ విధంగా మన బాడీని డ్యామేజ్ చేసిద్ది, కిడ్నీలను ఎట్లా జడగొట్టిద్ది, గుండెని ఎట్లా జడగొట్టిద్ది, లేకపోతే ఊపిరితిత్తులను ఎలా జడగొట్టిద్ది అని. సౌలు గారిని వాడు చిన్నప్పటి నుంచి యుద్ధ విద్య అభ్యసించిన వాడి ఈట ఎంత పొడుగు ఉంది, వాడి డాల్ ఎలా ఉంది, వాడి శిరస్త్రాణం ఎంత ఉంది, వాడి బాడీలో అన్ని కవచాలు ఎట్లా పెట్టుకున్నాడు అని ఒక పెద్ద రిపోర్ట్ ఇచ్చాడు దావీదుకి. మనకు కానీ వైద్యులు రిపోర్ట్ ఇచ్చినట్టు రోగాలు ఒక్కటేనా? ఇంకా బోల్డ్ అనే సమస్యలు ఉన్నాయి. ఏ విధమైన రిపోర్ట్లు అయినా కావచ్చు. దావీదు అంటాడు, వాడి ఈట ఎంత ఉంటే నాకెందుకు, డాల్ ఎంత ఉంటే నాకెందుకు, కవచాలు వేసుకుంటే నాకెందుకు, వేసుకోపోతే నాకెందుకు, వాడు చిన్నప్పటి నుంచి పనోడైతే నాకెందుకు, వాడు ముసలప్పటి నుంచి పనోడైతే నాకెందుకు, వాడు ఎప్పుడోడైతే నాకెందుకు, ఎంత పొడుగుంటే నాకెందుకు, వాడు ఎంతటి వాడైనా ఒక్కటి నేను ఎరుగుదును, నా దేవుని కంటే వాడు బలవంతుడైతే కాదు, నా దేవుని కంటే వాడు శక్తి గలవాడైతే కాదు. నా దేవుడు బలవంతుడు, ఆయన చేయగలడు. ఇప్పుడు వాళ్ళు ఎంతటి వాళ్ళు అయితే నాకెందుకు, ఆ సమయం వచ్చినప్పుడు ఒక తగులుతాడు, వచ్చి అప్పచెప్పి వెళ్తారు యేసునామంలో. అట్లా ఫిక్స్ అయి కూర్చుంటా నేను. హైదరాబాద్ ఎంత గొప్పదైతే నాకెందుకు, నేను అక్కడ చేయాలని ఆయన సంకల్పంలో ఉంటే ఆ సమయం వచ్చినప్పుడు ఒక తగులుతాడు,
అదే వచ్చింది నా కాళ్ళ దగ్గరికి, అప్పుడే వేస్తా. ఈలోపు అన్నీ రెడీ చేయడానికి మా డాడీకి సమయం ఇస్తా. ఆవేశపడి వస్త్రములు చించుకొనను, నింపాదిగా కూర్చొని స్తోత్రిస్తా. ఎంతమందికి అర్థమైందో ఏమో మరి. హల్లెలూయా. పోయాడు, వాడికి అన్నీ ఉన్నాయి సార్, కానీ నాకు విశ్వాసం ఉంది. ఎవరిని ఉందో తెలుసా? భూమి ఆకాశముల సృష్టికర్త అయిన యెహోవా. నా బలమా, నా కోట, ఆరాధన నీకే. నా బలమా, నా కోట, ఆరాధన నీకే. నా దుర్గమా, ఆశ్రయమా, ఆరాధన నీకే. నా దుర్గమా, ఆశ్రయమా, ఆరాధన నీకే. ఆరాధన, ఆరాధన. అబ్బా తండ్రి నీకేనయ్యా. నాకు విశ్వాసం ఉంది సార్. నా దేవుడైన యెహోవా పేరిట ఇదిగో నేను నీ మీదికి వస్తున్నాను. నీవు ఈటే, కత్తియు, బల్లెమును, డాలును ధరించి వస్తున్నావు నా దగ్గరికి, నా మీదికి. నేను ఏ ఆయుధాలు కాదు, నా ఆయుధం నా దేవుడే. చూడండి ఆ వచనం యాజ్రీస్గా చూడండి ఒకసారి. నేను ఎలా వస్తున్నానో చెప్తున్నాడు. యెహోవా పేరిట నేను వస్తున్నాను అన్నాడు. చూడు, సమూయేలు, మొదటి సమూయేలు 17:45 అంట. చూడండి ఒకసారి. దావీదు, నీవు కత్తియు, ఈటయు, బల్లెమును ధరించుకుని నా మీదకి వచ్చుచున్నావు. అయితే నీవు తిరస్కరించిన ఇశ్రాయేలీయుల సైన్యములకు అధిపతియగు యెహోవా పేరిట నేను నీ మీదకి వచ్చుచున్నాను. 3 ఆయుధాలు, కత్తియు, ఈటయు, బల్లెమును ధరించుకొని నువ్వు వస్తున్నావు. నేను నా దేవుడైన యెహోవా పేరిట నీ మీదకి వస్తున్నాను అంటే ఏం చెప్తున్నాడు తెలుసా? అవతల ఆయుధాల గురించి మాట్లాడి, నాకున్న ఆయుధం నా దేవుడేరా. దేవుని యందలి విశ్వాసమే నా ఆయుధం. దేవుడే నా ఆయుధం, దేవుడే నా కేడం, నా కొండ, నా కోట, నా దుర్గము, నా శైలము, నా ఈటె, నా బల్లెము, నా బాణము, నా ఖడ్గము, నా సమస్తము. నాకున్న ఒకే ఒక ఆయుధం నా దేవుడే. నా దేవుని చేత నేను ఘనకార్యములకు పూనుకొని జయం పొందగలను, నా దేవుని ద్వారా. చివరికి ఏం జరిగిందో మీకు తెలుసు. అన్నీ ధరించుకొని వచ్చినోడు ఊరగ తెచ్చాడు. కత్తి ఉందా దావీదు దగ్గర? ఈటు ఉందా? బరిసు ఉందా? బల్లెం ఉందా? బాణం ఉందా? డాలు ఉందా? ఏం లేదు. చేతి కర్ర. గొర్రెల దొడ్డి నుంచి ఏ గెటప్తో వచ్చాడో, అదే గెటప్తో ఆడి ముందుకెళ్ళాడు. ఏమయ్యా ఆయుధం తీసుకెళ్ళి నాదన్న అన్నాడు సౌలు. వద్దు సార్, ఏ ఆయుధాలు లేకుండా సింహపు నోరు చీల్చడానికి దేవుడు నాకు శక్తినిచ్చాడు. ఏ ఆయుధము లేకుండా ఎలుగుబంటిని చీల్చడానికి శక్తినిచ్చాడు. ఏ ఆయుధం లేకుండా వీడిని కూడా మట్టి కనిపించడానికి నాకు దేవుడే శక్తినిస్తాడా? నాకు అవసరం లేదు. పోయి సాధించుకొచ్చాడు. దారుణం ఏంటంటే, దేవా ఆయుధం ఎట్లా నాయనా అని ఒకవేళ మనసులో దావీదు అడిగితే దేవుడు ఏం చెప్పుకుంటాడు తెలుసా? ఆయుధం వాడే తెస్తున్నాడు కదరా, నీకెందుకురా దాన్ని మోసే చాకిరి? పాపం బిడ్డ వాడే తెస్తున్నాడు ఆయుధం. గుర్తుపెట్టుకో, నిన్ను పడద్రోయాలనుకునే వాళ్ళే నీకు ఆయుధాన్ని ఇస్తారు. నిన్ను దెబ్బ కొట్టాలనుకున్న వాళ్ళే నీకు దారేస్తారు.
నిన్ను నాశనం చేయాలనుకున్న వాళ్ళే నీ గురించి ఫ్రీ పబ్లిసిటీ చేస్తారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. అట్లా చేస్తాడు ఆయన పనులు అని అంతే ఉంటాయి. మనమేం పెద్ద రిస్కులు చేయాల్సిన అవసరంలా. మనల్ని ఎవడు నాశనం చేయాలనుకున్నాడో వాడి వైపు నుంచి మనకు పని అయ్యేటట్టు. ఇప్పుడు మళ్ళీ కత్తి మోసే పరిస్థితి ఏముంది? శుభ్రంగా వాడే కత్తి తెచ్చుకున్నాడు, కావాల్సిందని వాడే తెచ్చుకున్నాడు, అడ్డం పెట్టుకోవాల్సిందేమో పక్కోడికి ఇచ్చాడు. ఏంటిది డాలు పళ్ళెలాగా ఉంటుంది, అది కదా వాడి చేతిలో పెట్టుకోవాలి. అంటే ఉండటానికి అంత పొడుగున్నాడు, కానీ ఒకవేళ అది ఏదన్నా సురుగ్గా ఉన్నా ఆయన దాన్ని మొద్దుబార చేసే శక్తి గలవాడు. అందుకే వాళ్ళు ఏం చేస్తారో వాళ్ళకే తెలియకుండా వాళ్ళ చేత చేయించి మనకు ఆయుధాలు అప్పచెప్పి ఆ ఆయుధంతో వాడినే పచ్చడి కింద కొట్టేటట్టు చేస్తాడు. నువ్వేం కంగారు పడాల్సిన అవసరం లేదు. గందరం నువ్వు ఒక్కటే ఆయన నామములో పో, ఆయన నామములో పో, ఆయన యందు విశ్వాసంతో పో. నీ సమస్య నీకు ఒక ఆశీర్వాదంగా మారింది. నీ శత్రువు ఖడ్గమే నీ చేతి ఆయుధంగా మారింది. నీ ఓటమే నీకు ఒక అద్భుత పాఠమై గొప్ప గెలుపుగా మారింది. అంతే, అట్లా అట్లా తిప్పేస్తాడు ఆయన. ఆయన చేయగలుగుతాడు ఆ కార్యం. నేను చెప్పింది లేఖనమా ఒట్టి మాటలా? నేను చెప్పండి. దావీదు కత్తి ఎవరు ఇచ్చారు? గొల్యాతేగా. ఆ కత్తి తీసుకొని దావీదుని చంపాలనే వచ్చాడు. చక్కగా వచ్చి అప్పచెప్పి వేసేనని వేసే అన్నట్టు అయిపోలా. ఏమర్థమైంది? ఉందా విశ్వాసం? ఉందా? ఉంటే కృంగుబాటు ఎందుకు? నిరాశ ఎందుకు? నిస్పృహ ఎందుకు? ఓటమిని కూర్చిన భయం ఎందుకు? చావు కోసం ఎదురు చూపెందుకు? చచ్చిపోయింది సావాలని ఆరాటం ఎందుకు? మరణాపేక్ష ఎందుకు? అంటే నీ తలంపుల్లో నీ దేవుడిని అసమర్థుడిగా చూస్తున్నావు. అలా చూశాడు సౌలో. అందుకే తన కత్తి మీద తన్నే పడి చచ్చిపోయాడు. దేవుణ్ణి ఎప్పుడు అసమర్థుడిగా చూడవాకు. నువ్వు అయితే కావచ్చు, నువ్వు బలహీనురాలివి, నువ్వు బలహీనుడు అయితే కావచ్చు, కానీ ఎవని పాదములు నువ్వు పట్టావో, ఎవని నువ్వు ఆశ్రయించావో, ఎవని నామాన్ని ధరించావో, ఆ నజరేయుడగు యేసు బలహీనుడు కాడో. ఆయన సైన్యములకు అధిపతియగు యెహోవా. కానాను యాత్రలో యోర్దాను అలలచే కలత చెంది తినే, కాపరివైన నీవు దహించు అగ్నిగా నా ముందు నడచితివి. నా జీవం నీ కృపలో కాచితివే, నా జీవిత కాలమంతా ప్రభువా నీవే నా జీవం నీ కృపలో కాచితివే. ఐగుప్తు విడచిన ఎర్ర సముద్రము అడ్డురానే వచ్చెనే, ఐగుప్తు విడచిన ఎర్ర సముద్రము అడ్డురానే వచ్చెనే. నీ బాహుబలమే నన్ను దాటించి శత్రువునే కూల్చెనే. ప్రైజ్ ది లార్డ్. ఇప్పుడు చెప్పు, ఇక దేవుని వైపు నుంచి చెప్పు. ఏ సమస్య చెప్తావో, ఏ కొలతలు చెప్తావు? దేవుడి కొలతలు చెప్తావు, గొలియాతు కొలతలు చెప్తావా? గొలియాతు కొలతలు చెప్పినోడు గుడారంలో కూర్చున్నాడు, చివరికి తన కత్తి మీద తనే పడ్డాడు. కానీ దేవుని కొలతలు చూసినోడు ఈరోజు కూడా చరిత్ర పుటల్లో సూపర్గా నిలిచున్నాడు. కాబట్టి సాధన చేయండి, విశ్వాసాన్ని సాధన చేయండి, ప్రాక్టీస్ చేయండి, నేర్చుకోండి. విశ్వాసం గలవారే బ్రతకడం నేర్చుకోండి, విశ్వాసముతో చూడటం నేర్చుకోండి, విశ్వాసంతో నడవటం నేర్చుకోండి, విశ్వాసంతో మాట్లాడటం నేర్చుకోండి, విశ్వాసంతో దేవుడు చెప్పిన విధంగా ప్రయత్నం చేయటం నేర్చుకోండి.
అయితే ఇక్కడ ఇంకొక చిన్న గుర్తు చేసుకోవాల్సిన విషయం ఏంటంటే, బలవంతుడైన దేవుణ్ణి దృష్టిలో పెట్టుకొని మనం వేసే అడుగు మనం వేయాలి. దావీదైతే యుద్ధభూమికి అయితే వెళ్ళాడు కదా, యుద్ధభూమికి వెళ్లకుండా దేవుడు చేశాడా? నో. మనుషుడి వైపు నుంచి స్పందన, ఇదిగో నేనున్నాను ప్రభువా, నన్ను వాడుకో, వాడిని కూల్చో. ఇంకక్కడ దేవుడు నీ దగ్గర ఏముంది అంటాడు మోషేని. గొర్రెలు దోలే కర్ర అంటాడు, పో దాంతో తెస్తావు లేపో అంటాడు. నీ దగ్గర ఏముంది అన్నాడు దావీదు, ఇదిగో ఒడిసేలా, పో దాంతో వండేస్తావు లేపో అంటాడు. ఇది ఒడిసేలతో వాడిని, ఇది గొర్రెలు దోలే కర్ర, ఐగుప్తు రాజు సింహాసనం ఎక్కడా, వాడు రాజదండం ఎక్కడా, నా గొర్రెలు కాసే కర్ర ఎక్కడ ప్రభా? ఇది అన్ని దండాలని కొలిచిద్ది లేపో. ఎందుకంటే ఇది నీ చేత గొర్రెలు కాసే కర్రే కావచ్చు, కానీ ఆ కర్ర కాదురా నాయన నీ ఆయుధం. మోషే, నేను నీ ఆయుధం, నేను నీతో వస్తాపా. నా ముందు ఉంటాడు ఐగుప్తు రాజు. ఐగుప్తు రాజు కాదు, ఈ భూలోకంలోనే కాదు, సకల విశ్వములో ఎక్కడ ఎవ్వడు ఏ ఒక్కడు ఏ రాజు కూడా నన్ను గెలవలేడు, నన్ను మించలేడు. ఎలయనగా నేను రాజులకు రాజుని, ప్రభువులకు ప్రభువుని, భూపతులకు అధిపతిని, సర్వలోకానికి చక్రవర్తిని. నేనే నీకు ఆజ్ఞాపిస్తున్నావు. ఐగుప్తు రాజు ఏంది, వాడి తాత ఎవడైనా సరే లొంగాల్సింది చల్లనాడు అన్నాడు. అంతే, ఉన్నదే నీ దగ్గర ఉన్నదే, మళ్ళీ ఏదో తెచ్చుకో, ఏదో రెడీ చేసుకో అనేది లేదు. నీ దగ్గర ఏముంది అన్నాడు. 5 రొట్టెలు 2 చేపలు, అసాలదే అబో 12 గంపలు మిగిలినాయి. ఉన్నదే, టెన్షన్ పడొద్దు. నువ్వు కలిగి ఉన్నదే, నీకున్నదే, అందులో నుంచే దేవుడు చేసే కార్యం ఇక ముందు నువ్వు చూడబోతున్నావు. భయపడవాకు, భయపడద్దు, కృంగిపోవద్దు, విస్మయం ఉండొద్దు, విశ్వాసము మాత్రం ఉంచు. ఇంకలే మోకాళ్ళ మీదలే. నేర్చుకుందాం, విశ్వాసముతో చూడటం నేర్చుకుందాం. దేవుని కొలతలను గుర్తుపడతాం. మోకాళ్ళు వేసే ఓపిక లేకపోతే నిలబడండి. మోకాళ్ళ మీద ఉండేవాళ్ళు మోకాళ్ళ మీద ఉండండి. మీ బాడీ ఎట్లా కోఆపరేట్ చేస్తే అట్లా. రాజాది రాజు మన మధ్యలో ఉన్నాడు. ఆహా, ఏం వాగ్దానం! భయపడకమో, నీ కుడి చేతిని పట్టుకొని ఉన్నాను. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. భయపడకో, నీ కుడి చేతిని పట్టుకొని ఉన్నాను నేను. దిగులు పడకో, నేను నిన్ను బలపరుచును. విస్మయం పొందకో, నిన్ను స్వస్థపరచకపోవాను నేనే. హల్లెలూయా, 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 హల్లెలూయా. నిండు మనసుతో నా తండ్రిని సన్నుతిద్దాం. నాతో మాట్లాడిన నా యేసయ్య, ముక్కు సూటిగా నన్ను దర్శించిన నా యేసయ్య, నాకు ధైర్యమును నింపిన నా యేసయ్య, నన్ను బ్రతికించిన నా యేసయ్య, ఓ నన్ను బలపరిచిన నా యేసయ్య, నాకు శక్తినిచ్చిన నా యేసయ్య. అవును నువ్వు ఉన్నావు, అవును నువ్వు ఉన్నావు, అవును నువ్వు సమస్తము చేయజాల శక్తి గలవాడవు. నన్ను క్షమించు, నిన్ను తక్కువ అంచనా వేశాను. గొలియాతు లాంటి సమస్యల వైపు నేను చూశాను, కానీ ఆకాశ మహాకాశములు పట్టసాలని దేవుడవని నిన్ను చూడలేకపోతున్నాను. పదే 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 నేను బలహీన పడుతున్నాను. క్షమించు. అవును దేవా, నువ్వు నాకున్నావు. అవును దేవా, నీవు నాకు తోడై ఉన్నావు. అవును దేవా, నేను బలహీనునే కావచ్చు, కానీ నీవు బలవంతుడావు. ఈ బలహీనుని ద్వారా, ఈ బలహీనుడి ద్వారానే నువ్వు ఘనమైన కార్యాలు చెయ్యగలవు. నిన్ను తక్కువ అంచనా వేయలేను ప్రభు, నిన్ను తక్కువ అంచనా వేయలేను. 1,000,000 మంది గొలియాతులు ఏకమై వచ్చిన నీ కాలి గోటికి ఈక్వల్ కాజాలరు ప్రభు. నీకు స్తోత్రమయ్యా, స్తోత్రమయ్యా, స్తోత్రమయ్యా. అయ్యా, నిజంగా నువ్వు గొప్ప కార్యాలు చేస్తావయ్యా, నిజముగా గొప్ప కార్యాలు చేస్తావయ్యా. ఓ, అడుగు వాటి కంటే, ఊహించే వాటి కంటే అధికమైన కార్యములు నువ్వు చేస్తావు దేవా. నువ్వు సిగ్గుపరచని దేవుడవు. నీకు స్తుతి, నీకు స్తుతి, నీకు స్తుతి, నీకు స్తుతి, నీకు స్తుతి. అవును,
ఇది మొదలుకొని నేను అదే నమ్ముతున్నాను. అవును, నువ్వేదైనా ఒక కార్యం ఆపావంటే ఇంకా గొప్ప కార్యం చేయబోతున్నావు. ఏ విషయంలోనైనా మౌనంగా ఉన్నావంటే ఓ గొప్ప విజయాన్ని ఇవ్వబోతున్నావు. ఏ విషయంలోనైనా నన్ను అడుగు పడనిచ్చావంటే ఓ గొప్పగా నిలబెట్టబోతున్నావు. నీవు నాకు తోడై ఉన్నావు, నీవు నన్ను విడిచిపెట్టావు. నా నమ్మకత్వాన్ని బట్టి గాక నీ నమ్మకత్వాన్ని బట్టి నువ్వు కృప చూపే దేవుడివై ఉన్నావు నాయన. నీవు నమ్మకమైన వాడివై ఉన్నావు నాయన. అది నమ్ముతున్నాను, నేను నమ్ముతున్నాను, విశ్వాసం ఉంచుతున్నాను. నా విశ్వాసాన్ని వృద్ధి పొందించు. కృంగుబాటు నా దరి చేరనీయొద్దు ప్రభు. అల్పమైన వాటికి లొంగిపోనీయొద్దు ప్రభు. పరాక్రమము శౌర్యము దయచేయి, రోషము పుట్టించు నాయన. నీకు స్తోత్రమయ్యా. నాలో విశ్వాసాన్ని వృద్ధి పొందించి నీ గొప్ప కార్యాలు చూచినట్లు సహాయము చేయి. నీకు వందనాలు, నీకు స్తుతులు, నీకు స్తోత్రాలు, కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ స్తుతి మహిమ ఘనత నీకే ఆరోపిస్తూ యేసు నామములో ప్రార్థించి పొంది ఉన్నాం తండ్రి. ఆమేన్. బిడ్డలారా, గుర్తుపెట్టుకోండి ఒక్క మాట, కూర్చోండి ప్రశాంతంగా. ముగింపులో నేను నేర్చుకున్నది, ఇన్ని సంవత్సరాల ప్రయాణంలో నా యేసయ్య నాకు నేర్పింది, ఆయన్ని గొప్పగా ఊహించుకోవటం కాదు, ఆయన్ని గొప్పగా ఆలోచించుకోవటం. ఎందుకంటే ఊహలు వేరు వాస్తవాలు వేరు అనుకుంటే నాది ఊహ కాదు, వాస్తవం. నాకు నువ్వు ఏదన్నా చెప్పు, నువ్వు సోది పొద్దున్న నుంచి సాయంత్రం దాకా చెప్పు, కానీ నువ్వు ఏ సమస్య చెప్పినా నేను చూసేది ఆయన కోణంలో కాబట్టి నాకు చిరాకు పడుతుంటుంది, నాకు సీదర పడుతుంటుంది. వీళ్ళు ఇంకా నన్ను వదిలిపెడితే బాగుండి, వీళ్ళు సోది ఆపి వీళ్ళు మోకరించవచ్చు కదా అనిపిస్తుంది. బాధ కొద్దీ చెబుతారు కదా. నాకెందుకంటే సమస్యల గురించి బాగా ఘనంగా చెబుతుంటే గొల్యాతు గాని పొగిడినట్టు అనిపిస్తుంది నాకు. సౌలు దావీదు పొగడనిచ్చాడా? 2 ముక్కలు విని, సార్ వాడు ఎంత పొడుగుంటే నాకు ఆగు సార్ వాడి సోది. ఏదన్నా నీ చేత అయితే నువ్వు దేవుడి గురించి చెప్పు, వాడి గురించి ఎందుకు? అతనికి తెలియదుగా దేవుడి గురించి చెప్పడానికి. ఏం తెలుసు దేవుడితో ఎక్కడ నడిచాడు? దేవుడితో లోతైన అనుబంధం ఎక్కడుంది? నడిచినోడు దావీదు గనుక సౌలు గొల్యాతు గురించి చెప్తే దావీదు దేవుడి గురించి మాట్లాడాడు. అప్పుడు సౌలుకు సిగ్గొచ్చింది. ఆయన ధైర్యం రాలా, సిగ్గొచ్చింది, ధైర్యం రాలా. ఇప్పుడు ఏదైనా సరే ఎగ్జాంపుల్గా చెప్తున్నా, ఒకటి ఆశించాను, అది నాకు ఇవ్వలేదనుకో, అంతకంటే శ్రేష్టమైన కార్యం ఏదో చేయబోతున్నాడని అనుకుంటాను. అంటే నేర్పాడు, అట్లా నేర్పాడు. ఒకటి ఆశించాను, అది ఇవ్వలా. ఏమయ్యా విశ్వాసం ఉంచాను, నువ్వు ఇస్తావని నమ్మాను, సిగ్గుపరిచేవి ఏంటంటే, సిగ్గుపరిచేది ఏందిరా సోదరుడా, నువ్వు ఒకటి అడిగావు, నీకు 12 ఇద్దాం అనుకున్నా, సిగ్గుపరిచేది ఏంది? అవునా, సారీ ఏసయ్యా, సారీ ఏసయ్యా, తప్పన్నయ్యా, అన్ని ఇద్దాం అనుకుంటున్నావు ప్రభా? అవునరా, అవును, ఇంకెప్పుడు అన్ను ప్రభా. అది ఈ ఒక్క పాయింట్లో మీకు అర్థం కాల? అడిగితే అది అవసరమైతే అంతవరకు చాలు అనుకుంటే చేసేస్తాడు. ఆపాడు అంటే అమ్మో బలమైన కార్యం ఏదో చేయబోతున్నాడు. అది చేసినప్పుడు మైండ్ పోయింది మనకి. పక్క అట్లాగే ఎన్ని అనుభవించానో ఈ 24 సంవత్సరాల ప్రయాణంలో. అర్థమైందా తమ్ముడు? అంతేగాని నిరాశపడే ప్రసక్తే లేదు. ప్రార్థన వినలేదా ప్రభు, జవాబు ఇవ్వలేవా ప్రభు, నీ వల్ల కాలేదా ప్రభు, నీకు చేత కాదా ప్రభు మొదలైన డైలాగులు ఏవి ఉండవు. చేయాలనుకుంటే చేస్తాడు, లేకపోతే దానికి 100 గొప్పదాన్ని ఇస్తాడు. ఏదన్నా వచ్చినా సమస్య పరిష్కారం కూడా అంతే ఉంటుంది. అందుకే మానవ రీత్యా మొదట కొంచెం కంగారు పడినా తర్వాత దేవుణ్ణి బట్టే ధైర్యం తెచ్చుకోవాలి.
ఎందుకంటే ఆయన నన్ను ప్రేమిస్తున్నాడు. నేనంటే ఆయనకి ఇష్టం, నేనంటే ఆయనకి ప్రాణం. కాబట్టి నా కోసం ప్రాణం పెట్టేశాడు. అందుకే నాకు భయం ఉండదు, ఆయన్ని బట్టి నాకు ధైర్యం. మరి మీరేమంటారు? ఇంతసేపు చెప్పినా మీ దగ్గర నుంచి ఏ స్పందన రాకపోతే నాకు ఈ మైక్ ఎడ పెట్టేసి ఈ బ్యాగ్ తీసుకొని పత్తా లాకుండా వెళ్ళిపోవాలనిపిస్తుంది నాకు. ఒక్క మొక్క చెబితే సంతోషంగా వెళ్తా కదా. చెప్పండి, మీకెలా ఉంది? అంతేనా? సమస్తాన్ని నీకు మేలుగా మారుస్తాడు. నాకు కూడా హ్యాపీయా? అంతే ఉండండి, విశ్వాసంతో చూడండి, గొప్పై పొందుకుంటారు, గొప్పై పొందుకుంటారు. సేవకులు కూడా చెప్తున్నా, కొంచెం 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 కొంచెంగా దేవుని కొరకు గొప్ప వాటిని ఆశించండి, గొప్ప వాటిని సాధించడానికి విశ్వసించండి, గొప్ప వాటిని ఎదురు చూడండి. ఆయన నీకు సహాయకుడై ఉన్నాడు. ఆయన నీకు వాటిని సాధించిస్తాడు. నీ చేత కానిది నీ చేతనే చేపిస్తాడు ఆయన. నువ్వు ఎక్కలేనంత ఎత్తైన కొండ ఆయన చేయి పట్టుకొని ఎక్కిస్తాడు ఆ శిఖరానికి. అది జరిగిన నాడు అప్పుడు అర్థమైంది నీకు. ఇప్పటికే అసలు నువ్వు సేవకత్వానికి రావటమే అదొక కొండ ఎక్కించాడు, చూసావా? ఈ కొండ ఎక్కించినవాడు ఆ కొండ కూడా ఎక్కిస్తాడు. గుర్తుపెట్టుకునే ధైర్యంగా ముందుకు సాగు. కృప మనందరికీ తోడై ఉండునుగాక. అమ్మా, ఏదైనా సమస్య వచ్చినా అదే అనుకుంటారా? నేను ఈ గొప్ప సమస్య మనం ఎదుర్కొన్నాము అంటే దీని వెనక ఏదో పెద్ద కార్యం చేయబోతున్నాడు అని అనుకుంటాను. ఈ చేదును నాకు తినిపించాడు అంటే మధురమైన అనుభవాలు ఏదో రప్పించబోతున్నాడు అనుకుంటాను. ఇది నాకు ఇవ్వలేదు అంటే దీనికంటే నూరింతల ప్రయోజనకరమైనది, శ్రేష్టమైనది మా నాన్న నాకు ఇవ్వబోతున్నాడు అనుకుంటాను. అలా 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 ఫిక్స్ అవ్వండి. చెప్పు, నీ రోగం గొప్పదా, యేసయ్య గొప్పడా? నీ అప్పు గొప్పదా, యేసయ్య గొప్పడా? నువ్వు ఎదుర్కొంటున్న అవమానాలు గొప్పయా, యేసయ్య గొప్పడా? ఈరోజు నువ్వు కొంచెం అలా అవమానాల్లో నడుస్తుండొచ్చు, కానీ గుర్తుపెట్టుకో, కొద్ది రోజులే. శోధన కాలం తీరిన తర్వాత నీ అవమానాల్ని ఘనతగా ఆయన మార్చగల దేవుడు. కాబట్టి ఆత్మ సంబంధంగా ఆయన పెనవేసుకో. గోల్డంత కార్యాలు చూడబోతున్నావు.